నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పేరుకి, ఈ వ్యక్తికి పరిచయం అవసరం లేదు. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నో నీడ్స్ ఇంట్రడక్షన్. అంతటి గొప్ప వ్యక్తి. ఏమిటి అతని గొప్పతనం అనేది చాలామంది అఫ్కోర్స్ రాజకీయంగా విమర్శలు చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తూనే ఉంటారు. మన దేశంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో కావచ్చు, మోదీని టచ్ చేస్తే మటాష్ అనేటువంటి అది ఏ విధంగా డీల్ చేయగలుగుతారు, ఏమిటి ఆ గొప్పతనం, అది దౌత్యపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, ఏ విధంగా విమర్శించేటువంటి ప్రయత్నం చేసినా కేవలం వ్యక్తిని విమర్శించడం మాత్రమే కాదు, మా భారత్ జోలికి వస్తే సహించేది లేదు, దెబ్బకు దెబ్బ తీస్తాం అనేటువంటి ఆ వైఖరి గతంలో ఎప్పుడు కూడా బహుశా చాలామంది ప్రధానమంత్రులకి ఇలాంటి లక్షణం అనేది చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. గత ప్రధానులకు ఎవరికి కూడా ఇంత అగ్రెసివ్నెస్ లేదు. సో ఈ ఎపిసోడ్లో అంత సక్సెస్ఫుల్ వ్యక్తిగా, అంత సక్సెస్ఫుల్ ప్రధానిగా ఎలా నిలబడగలిగారు? నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కోచటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. సురేష్ గారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము, మోదీ గారిని టార్గెట్ చేయాలని ఎవరైనా అనుకుంటే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. మౌత్ కా సౌదాగర్ అనడం, చౌకీదార్ చోరే అనడం. కానీ చౌకీదార్ చోర్ అన్నది బహుశా రాహుల్ గాంధీ అనుకుంటా. ఎలా ట్యాకిల్ చేస్తారు మోదీ గారు? ఏంటి అతని స్పెషాలిటీ ఏంటి? మోదీ గారిని మనం 2014 మే నుంచి కాదండి చూడాల్సింది. ఆయన కెరియర్ నుంచి, ఎస్పెషలీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్ ఎట్లా ట్యాకిల్ చేసుకుంటూ వచ్చారని చూడాల్సి. 2002లో జరిగిన గోద్రా తర్వాత అక్కడ జరిగిన అక్రమాలని ఆయన అరకడ్డానికి ట్రై చేసిన దాని ప్రకారం ఆయన దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆయన్ని ఆర్మీ కానీ పోలీసులు పంపించకుండా ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ నుంచి పోలీసులు పంపించకుండా అక్కడ ఏమైనా జరగనియండి ఆ గుజరాత్లో, ఎందుకంటే లాస్ట్లో మోదీ గారి తల మీద వస్తుందని మనకి దాంతోని ఎలక్ట్రల్ బెనిఫిట్స్ వస్తుంది అనుకున్నారు. కానీ మోదీ గారు దాని నుంచి కూడా బయటపడ్డారు. మీకు తెలుసు, ఆయన్ని సిబిఐ ఎంక్వైరీ పెట్టారు ఆయన మీద. సిబిఐ ఎంక్వైరీకి ఆయన కేజ్రీవాల్ లాగా నేను వెళ్ళను, నేను ఇంట్లో కూర్చుంటాను అని, నాకు ఒంట్లో బాగాలేదు, విపాసనకి వెళ్తాను ఏం చెప్పకుండా డైరెక్ట్ గా ఫస్ట్ సంవత్సరం సిబిఐ దగ్గర వెళ్ళి సిబిఐ దగ్గర మొత్తం 24 గంటల నుంచి 36 గంటల దాకా వాళ్ళు ప్రశ్నించారు. అన్ని ప్రశ్నలకు జవాబు ఇచ్చుకుంటే ఆయన బయటకు వచ్చారు. మనందరూ తెలుసు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులో మోదీ గారికి క్లీన్ చిట్ వచ్చింది. దాని తర్వాత చాలా సందర్భాల్లో గుజరాత్లో ఆయన మీద రిపీటెడ్ గా అక్విజిషన్ చేస్తూ అక్కడున్న కొన్ని పోలీస్ ఆఫీసర్ని యూజ్ చేసుకుంటా మోదీ గారి మీద కావాలని చెప్పి దాడులు చేయడం, ఆయన మీద పర్సనల్ అలిగేషన్స్ చేయడం, ఆయన పర్సనల్ బిలీఫ్స్, ఆయన వాళ్ళ భార్య మీద కానివ్వండి, మిగతా వాళ్ళ మీద కానీ ఆయన ఇట్లా వ్యవహరించారు, ఇట్లా చేశారని చెప్పి అక్విజిషన్ చేశారు. కానీ దాన్ని అన్నించి మోదీ గారు బయటపడి మనం వరల్డ్ లీడర్స్ చూస్తే అట్టొక ఎగ్జాంపుల్ చాలా తక్కువ. డెఫినెట్గా కొన్ని లీడర్స్ ఉన్నారు వరల్డ్ లోకంలో మనం చూడడానికి. విన్స్టన్ చర్చిల్ ఉండొచ్చు, ఫర్ ద రాంగ్ రీజన్స్ ఆర్ రైట్ రీజన్స్, సెకండ్ వరల్డ్ వార్ టైం. దాని తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఉండొచ్చు, మార్టిన్ లూథర్ కింగ్ ఉండొచ్చు, దాని తర్వాత నెల్సన్ మండేలా ఉండొచ్చు. ఇట్లాంటి టాల్ లీడర్స్ కి వాళ్ళ టైంలో వాళ్ళు దేవర్ ఐకాన్స్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు పరిపాలించిన టైం కానివ్వండి, వాళ్ళు కొంతమంది, మార్టిన్ లూథర్ కింగ్ అయితే పొలిటికల్ పోస్ట్ అయితే హోల్డ్ చేయలేదు. కానీ ఈ టైంలో నెల్సన్ మండేలా కూడా ఆయన ఒఫీషియల్ గా పోస్ట్ ఎక్కువ హోల్డ్ ఏం చేయలేదు, ఆయన పోస్ట్లు ఏం లేకుండా. కానీ పొలిటికల్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ మీద దాడి చాలా ఎక్కువ జరుగుతుంది. మనం ఇప్పుడు బెంజమిన్ నెటన్యాహు ఇతరంగా చూస్తున్నారు. ఆయన అక్కడ తెస్తున్న మార్పులు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి అక్కడున్న ఆపోజిషన్ పార్టీస్ కానివ్వండి, అక్కడున్న కొన్ని లెఫ్టిస్ట్ అందరు కలిసి ఆయన మీద చాలా మటుకు విమర్శలు చేశారు. దాని తర్వాత అక్టోబర్ 7వ తారీఖు జరిగిన హమాస్ టెర్రరిస్ట్ అటాక్ దాని తర్వాత జరిగినప్పుడు అందరూ ఒకరే అయ్యారు. ఇప్పుడు అందరూ ఒకటే ఉన్నారు, ఇజ్రాయెల్ ఒకటే డీల్ చేసుకుంటే వాళ్ళు తెలిసిపోయింది లీడర్ అంటే ఎట్లా ఉండాలి, లీడర్ అంటే దేశం కోసం ఉండాలి. మోదీ గారిది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ ఇన్కరప్టబుల్, అంటే ఆయన కరప్ట్ కాదు. అది పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళ సిస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు,
వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఒక ఆయన అయితే రేషన్ షాప్ నడిపిస్తున్నారు. సిస్టర్ అయితే వాళ్ళ మదర్ని ఇప్పుడు దాకా చూసుకున్నారు. సింపుల్, చాలా సింపుల్ మిడిల్ క్లాస్ ఇంట్లో ఉంటున్నారు. అదే టైంలో మనం చూస్తున్నాం సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, దానికన్నా ముందు రాజీవ్ గాంధీ కానివ్వండి, వీళ్ళకి అడిగితే మా దగ్గర కార్ లేదు అని ఎలక్షన్ కమిషన్ ఫామ్ లో రాసిస్తారు, అఫిడవిట్ లో, ఎలక్షన్ టైంలో. కానీ కార్ ఎందుకు? వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించారు. ఎట్లా సంపాదించారు? అది బోఫోర్స్ నుంచి అన్ని మన కరప్షన్ డీల్స్ తెలుసు. 2G నుంచి గోల్డ్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్, అన్ని చూసుకుంటూ వచ్చాం మనం. కానీ మోదీ గారు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా మనం చూసాం. మొన్నదాకా అంబానీ అదానీ తిరిగారు ఎవరు? రాహుల్ గాంధీ. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టుపడేస్తుంది. దానికన్నా ముందు రఫాల్ అని చెప్పి కావాలని చెప్పి మోదీ గారి మీద చాలా అలిగేషన్స్ చేశారు. ఇప్పుడు ఏమైందండి? ఇక్కడ అదానీ గారికి రెడ్ కార్పెట్ వేసి రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. రాహుల్ గాంధీ ఒక మాట చెప్పలేదు. అప్పుడు దానికన్నా ముందు అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అక్కడ పిలిచారు. అక్కడ వాళ్ళతో డీల్ చేసుకున్నారు. సో ఈ మోదీ గారి మీద పర్సనల్ అటాక్ చేయలేనప్పుడు ఆయన మీద ఏదైనా ఒక అలిగేషన్ చేసి, అదానీ మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే అదానికి డబ్బులు వస్తుంది, మీరు ఒక ఈవీఎంలో బటన్ ప్రెస్ చేస్తే అదానికి డబ్బులు పోతున్నాయి, ఇది ఎట్లాంటి లేని ఇట్లాంటి రిడిక్యులస్ అలిగేషన్ చేసే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ మోదీ గారి లాగా ఉండండి అని చెప్పాలి వాళ్ళు. ఒక లీడర్ అంటే ఏంటి? వరల్డ్ లో మీకు లోకంలో చాలా మటుకు దేశాల్లో డెమోక్రసీ లేదు. సౌదీ అరేబియా తీసుకోండి, యుఏఈ తీసుకోండి, చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్ లో డెమోక్రసీ అనేది లేదు. కానీ వాళ్ళు మోదీ గారిని పిలిపించి వాళ్ళ దేశాల్లో హైయెస్ట్ ఆనర్ ఇచ్చారు. సౌదీ అరేబియా ఉండొచ్చు, యుఏఈ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు. ఇట్లా నేను ఇస్లామిక్ నేషన్స్ ఎందుకంటున్నా అంటే మన దేశంలో మోదీ గారిని దొరికిన దానికి ఛాన్స్ పట్టుకొని మణిపూర్ అని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంత లొల్లి చేస్తున్నారు. మణిపూర్లో ఉన్న హిందువుల మీద ఫస్ట్ దాడి జరిగింది అదే. వాళ్ళకి ఎస్టీ ట్రైబ్ స్టేటస్, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా కుకీ క్రిస్టియన్స్ తీసిన ప్రొసెషన్ లో హిందువుల మీద దాడి జరిగింది. డెఫినెట్ గా వాళ్ళు తిరిగి కొట్టారు, దాంట్లో డౌటే లేదు. కానీ ఒకటే రిలీజన్ వాళ్ళ కోసం సపోర్ట్ గా కాంగ్రెస్ వాళ్ళు నిలబడడంలో చాలా క్లియర్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కేరళ లాంటి ప్లేస్ లో వాళ్ళకి సపోర్ట్ కాదు. కానీ మోదీ గారు ఎట్లా చూస్తున్నారంటే ఇప్పుడు ముందు ఏదని చూడండి, ఆయన ఏ ప్రాజెక్ట్ తీసుకుని 5 సంవత్సరాల్లో ఆ బాంబే లింక్ వాళ్ళు చూసాం, మనం ఇనాగ్రేట్ చేసిన బ్రిడ్జ్ నవీ ముంబై, ముంబై నుంచి నవీ ముంబైకి వెళ్ళడానికి 20 నిమిషాలు లేకుండా మీకు గంటన్నర సేపు పడుతుంది. 5 సంవత్సరాలు కట్టారండి. మన దేశంలో చూసాం చాలా మటుకు ప్రాజెక్ట్ 2014 కన్నా ముందు, అది ఈ ప్రాజెక్ట్ కూడా దానికన్నా చాలా ముందు మొదలు పెట్టారు. కానీ చూడండి ఫినిషింగ్ ఎక్కడ వచ్చింది, కంప్లీషన్. అంటే ఒక టాస్క్ తీసుకున్నప్పుడు దానికి స్టార్ట్ టు ఎండ్. మోదీ గారు చాలా ప్రాజెక్ట్స్ ని, ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ ని ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తారు. మేజర్ రివ్యూ అంటే అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీలు, అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీస్, అది కాకుండా మినిస్టర్స్, వీళ్ళందరూ ఉంటారు దాంట్లో. బిగ్ టికెట్ ఐటమ్స్ అంటాం మనం, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ 20,000, 30,000, 40,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంది, దానికైనా ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయొచ్చు అని చూస్తారు. ఏదో పెట్టి పాలిటిక్స్ లాగా నేను వానికి వీడు వాడు అని చెప్పి కొట్టుకోవడానికి కాదు. అది మీరు చూస్తుంటారు. మోదీ గారి మీద ఇంత ఆరోపణలు చేసిన కేసీఆర్ ఇవాళ ఎక్కడున్నాను మనం చూస్తున్నాము. ఈవెన్ చంద్రబాబు గారు కూడా వాడు వీడు అని మాట్లాడే కేసీఆర్ ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తున్నాము. అదే టైంలో మోదీ గారు డిగ్నిఫైడ్ గా ఉంటారు, మీరు చూస్తుంటారు. సరే ఎలక్షన్ టైంలో కొంచెం ఓవరాల్ గా టాప్ వెళ్తారు, అది న్యాచురల్. ఇంకా ఎలక్షన్ సీజన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ ఉండాల్సింది. కానీ ఒక నార్మల్ సర్కమ్స్టెన్స్ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకోవచ్చు. 2-3 ఇన్సిడెంట్స్ తీసుకుందాం. పఠాన్కోట్ అటాక్ తర్వాత మన రిటర్న్ వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ మీద ప్లాన్ చేసుకుంది. దాని ముందు ఉరి అటాక్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశారు. అంటే పాకిస్తాన్ టెరిటరీలో ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న క్యాంపును ధ్వంసం చేసి మన సోల్జర్స్, మన కమాండోస్ తిరిగి వచ్చారు. ఒక్కరు కూడా ఎక్కడ లాపతా కాలేదు, అందరు రిటర్న్ వచ్చారు అక్కడి నుంచి. అది కాకుండా మనం చూసాం బాలాకోట్ అనేది అందరికి తెలుసు. మన దేశంలో ఉన్న దేవబంద్ అని చెప్పి యూపీలో ఉన్న ఒక యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇస్లామిక్ యూనివర్సిటీ, ఇస్లామిక్ సెమినరీ అని చెప్పొచ్చు. వాళ్ళ ఫిలాసఫీతో నడుస్తున్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అది దేవబంద్ నుంచి. అంటే దేవబంద్ ఫిలాసఫీ మీద, దేవబంద్ అందరు టెర్రరిస్ట్ అని చెప్పట్లేదు ఇక్కడ. ఆ టెర్రరిస్ట్ దాని మీద మన పుల్వామాలో జరిగిన అటాక్ తర్వాత మనం చూసాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ టైం
మనం ఎప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసేది ఇంకోటి, లైన్ పాకిస్తాన్లో ఎంటర్ చేయడం ఇంకో మాట. లైన్ ఆఫ్ కంట్రోల్ మనకి అందరూ తెలుసు కాశ్మీర్ వైపు, జమ్మూ కాశ్మీర్ వైపు. ఇది మనం డైరెక్ట్ పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి బాలాకోట్కి వెళ్ళి, అండ్ బాలాకోట్ హస్ బిగ్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే రిలీజియస్ సెమినరీ కాకుండా టెర్రరిజంది ఒక ఫౌంటైన్ హెడ్. చాలా మంది మనం చూస్తుంటే ఇట్లాంటి రియాక్షన్స్, అందరూ 56 ఇంచ్ చెస్ట్ ఏంటి, మోదీది ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, టెర్రరిస్ట్ అటాక్ చూడండి, చైనా వచ్చి కూర్చున్నారు. మీరు ఒక్కొక్క మినిస్టర్ని మోదీ గారు ఎట్లా ఎంపవర్ చేశారు అది చూడాలి, చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సూపర్ స్టార్, ఎందుకంటే ఆయనకు ప్రతి ఎర్లీ అంటే ఫస్ట్ 5 years కాగానే సెకండ్కి వచ్చేదాకా ఆయన ఇద్దరు సీనియర్ మినిస్టర్ని కోరుతారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఒకరు, సుష్మా స్వరాజ్, అండ్ దేవర్ 2 pillars మోదీ గారు, ఒకటి ఫైనాన్స్, ఇంకోటి ఎక్స్టర్నల్ అఫేర్స్. నిర్మలా సీతారామన్ గారిని తీసుకొచ్చారు, మనం చూసాం. షీ పర్ఫార్మ్ అడ్మైరబుల్లీ వెల్ డ్యూరింగ్ కోవిడ్. దాని తర్వాత లోకంలో అన్ని దేశాలు ఇప్పుడు కూడా రెసెషన్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు కూడా 7% జీడిపి మీద నడుస్తుంది మన దేశం. మనం దాని తర్వాత చూసాం రాజ్నాథ్ సింగ్, వెరీ స్టేబుల్ హెడ్, మెచ్యూర్, మిలిటరీ మైట్ ఎట్లా డీల్ చేయాలి, మిలిటరీ ఇష్యూస్ ఎట్లా డీల్ చేయాలని చెప్పి ఆయన చూసుకుంటాం. మన ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా మీ డెలిగేటెడ్ టాస్క్, అంటే మీ CEO ఉండొచ్చు, మీ MD ఉండొచ్చు, మీకు ఒక టాస్క్ ఇస్తారు, మీకు ఒక పోస్ట్ ఇస్తారు. దాంట్లో KRAs ఉంటుంది, కీ రిజల్ట్ ఏరియాస్. ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది దాన్ని మెజర్ చేస్తుంది. నితిన్ గడ్కరీ చూడండి, 32 కిలోమీటర్లు ఎవ్రీడే నేషనల్ హైవేలు కడతారు. ఎవరైనా దేశంలో ఇక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేస్తున్నట్టు చూసినప్పుడు ముంబై నుంచి ఢిల్లీ కొత్త పడలేట్లు తయారవుతుంది. దాంట్లో చాలా మటుకు ఏరియాస్ ఇనాగ్రేట్ చేసుకుంటే అయిపోతుంది. అది కాకుండా బ్రిడ్జ్లు చూడండి, నేషనల్ హైవేస్ చూడండి, ఎక్కడైనా మెట్రోలు చూడండి, ఎట్లా జరుగుతుంది ఇదంతా. ఎందుకంటే ఒక పొలిటికల్ విల్ ఉంది, చేసి చూపిస్తామని చెప్పేసి. సో అది కెనడా ఉండొచ్చు, జస్టిన్ ట్రూడో ఉండొచ్చు, మనం ఏదో ఆరోపణ చేసి మన అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. లాస్ట్ మనం ఖతార్ చూసాం రీసెంట్లీ జరిగిన దాని ప్రకారం. అక్కడ 8 మంది రిటైర్డ్ ఇండియన్ నేవల్ దాని నుంచి, ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయ్యి వెళ్ళిన 8 మందిని ఖతార్ అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళారు ఖతారీ నేవీకి, ఎస్పెషల్లీ వాళ్ళ సబ్మెరీన్ ట్రైనింగ్. కానీ వాళ్ళు వస్తూ ఒక రోజు ముందు వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని తర్వాత వారికి డెత్ సెంటెన్స్ ఇచ్చారు, మనందరూ చూస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వడము, అది కాదు ఇది కాదు అని చెప్పడం ఏం చేయలేదు. మెల్లగా వాళ్ళు పని చేసుకున్నారు. ఏంటి, ఖతార్కి క్లియర్గా చెప్పారు, మీ దగ్గర ఖతార్ ఇస్ రిచ్ ఇన్ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ కన్నా ఎక్కువ వాళ్ళకి న్యాచురల్ గ్యాస్ చాలా పెద్ద క్వాంటిటీ వాళ్ళ దగ్గర. ఖతార్ మన అందరికి తెలుసు, ఇట్స్ ఎపిటోమ్, అంటే టెర్రరిజం కి చాలా మటుకు హమాస్ సీనియర్ లీడర్స్ అందరు ఖతార్లో కూర్చొని. అల్ జజీరా టెలివిజన్ నెట్వర్క్ ఖతార్ గవర్నమెంట్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీ. సో వాళ్ళ దగ్గర మనం డీల్ చేయడం కూడా ఎంత బాగా డీల్ చేశారు. సింపుల్ గా చెప్పారు, మీ దగ్గర ఉన్న న్యాచురల్ గ్యాస్ ని మేము కట్ డౌన్ చేస్తున్నాం, 20% తగ్గిస్తున్నాం, మాకు వెనుజువేలా నుంచి సప్లైస్ వస్తున్నాయి, మిగతా రష్యా నుంచి కూడా మాకు సప్లైస్ వస్తాయి, మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాం అని చెప్పారు. అంతే, విత్ ఇన్ ఒక వారం లోపలనే ద డిప్లొమసీ వర్క్. వాళ్ళని డెత్ సెంటెన్స్ ని రెడ్యూస్ చేసి లైఫ్ ఇంప్రిజ్మెంట్ కానివ్వండి, మిగతా టర్మ్స్ లో ఒకరికైతే 3 సంవత్సరాలు, మిగతా వాళ్ళకి 10 నుంచి 20 సంవత్సరాలు చెప్తున్నారు. దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ ఎ ట్రీటీ టు బ్రింగ్ బ్యాక్. వాళ్ళని రిటర్న్ ఇండియాలో తెప్పించుకొని వాళ్ళ మిగతా పనిష్మెంట్ ఇక్కడ వాళ్ళు సర్వ్ చేయవచ్చు. ఒక్కొక్క ఇన్స్టెన్స్ మీరు తీసుకోండి, US తో డీల్ చేస్తున్నప్పుడు US ప్రెసిడెంట్ తో నా బాడీ లాంగ్వేజ్, మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో అన్నిటికంటే ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఆయన. ఒక టైంలో సౌదీ అరేబియా అనే దేశమే మనం తెలుసు చాలా రిజిడ్ ఇస్లామిక్ నేషన్ ఉండే. కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత, MBS అంటారు ఆయన షార్ట్ ఫామ్ లో, MBS గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన మార్పులు అక్కడున్న మహిళలకి డ్రైవింగ్ రైట్స్ ఇవ్వడం, అక్కడ సెగ్రిగేటెడ్ బయటికి వెళ్ళడానికి మహిళలకి ఫ్రీడమ్ ఇవ్వడం, ఇదంతా జరిగింది. మొన్న మనం చూసాం, స్మృతి ఇరానీ గారు అండ్ వి మురళీధరన్ గారు మక్కా మదీనా వెళ్ళారు. స్మృతి ఇరానీ ఏ అబాయా వేసుకోలేదు, లేకుంటే బుర్కా వేసుకోలేదు, లేకుంటే హిజాబ్ వేసుకోలేదు. షీ వెంట్ నార్మల్ ఇండియన్ లాగా సారీ పెట్టుకుని. దాని మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి పాకిస్తాన్లో కానీ మన దేశంలో ఉన్న ముల్లాలు ఎట్లా అలౌ చేశారు వీళ్ళని మదీనాకి మక్కాకి. అది ఇండియన్ పవర్. స్పెషల్ పర్మిషన్ కావాల్సి వస్తుంది. ఇది మనం మర్చిపోకూడదు. మన సాఫ్ట్ పవర్ ఇస్ వర్కింగ్ ఎవ్రీవేర్. నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకు ఒక గంటన్నర పడుతుంది ఒక్కొక్క దేశం ఇన్స్టెన్స్ తీసుకుని వెళ్తే. అది US ఉండొచ్చు, రష్యా ఉండొచ్చు. మనం చూసాం రష్యాతో డీల్ చేస్తున్నప్పుడు, ఈ యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు అందరికి తెలుసు, యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, నేటో కానివ్వండి, మిగతా అన్ని పవర్స్ కలిసి రష్యా మీద బ్యాన్ పెట్టారు.
వాళ్ళు ఆయిల్ ట్రేడ్ చేయలేరు, వాళ్ళ బ్యాంకింగ్ ఛానల్స్ కట్ చేసి పడేస్తారు. భారతదేశం ఏం చేశారు, మనకు రష్యా డిస్కౌంట్లో $40 నుంచి $50 బ్యారెల్ మన క్రూడ్ ఆయిల్ ఇస్తే మనం కొనుక్కున్నాం. కొనుక్కొని మన దేశంలో తెచ్చుకొని మన రిజర్వ్స్ అంతా ఫుల్ అయిన తర్వాత దాన్ని రిఫైన్ చేసి అమెరికాకి అమ్ముకున్నాం. ఆలోచించండి, మనం రష్యా దగ్గర నుంచి కొనేసి మన రిఫైనరీలో రిఫైన్ చేసి దాని పెట్రోల్ కానీ డీజిల్ కానీ చేసి అమ్మేసుకున్నాం. సో ఇండైరెక్ట్లీ రష్యా దగ్గర తీసుకున్నాం, కరెక్ట్. కానీ రష్యా నుంచి డైరెక్ట్ తీసుకున్నారా యుఎస్? లేదు, కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ ఫుల్ఫిల్ ద లీగల్. దానికి జయశంకర్ గారి దగ్గర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చూసుంటారు, అడిగారు, ఎవరో యూరోపియన్ రిపోర్టర్స్ అడిగారు, మీరు ఎట్లా బ్యాన్ ని డిఫై చేస్తున్నారంటే ఆయన చెప్పారు క్లియర్ గా, మా భారతదేశానికి ఏం బాగుంటుందో, ఏం మన కోసం దట్ ఈస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, వీ విల్ డూ ఇట్. ఇది కొత్త ఇండియా అంటారు, చాలా టర్మినాలజీస్, నయా భారత్ హై, ఘర్ మే ఘుస్కే మారేంగే అది చెప్తారు. కానీ ఆ జయశంకర్ గారి బాడీ లాంగ్వేజ్, ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఆ కంట్రోల్, ఆయన ఒక బ్యూరోక్రాట్ గా రిటైర్ అయ్యారు, మన అందరికి తెలుసు. ఫారెన్ సెక్రటరీగా ఉన్నారు, దానికన్నా ముందు యుఎస్ చైనాకంతా ఎన్వాయ్గా ఉన్నారు, చాలా సీనియర్ మనిషి. మోదీ గారికి టాలెంట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలని చాలా బాగా తెలుసు, ప్రొఫెషనల్స్ తీసుకురావడం. జయశంకర్ ఒకరు మనం చూసాం చాలా మటుకు. అట్లానే మిగతా మినిస్టర్స్ కూడా ఎంత స్టేబుల్ గా ఉన్నారు, సీనియర్ మినిస్టర్స్ అందరూ స్టేబుల్ గా ఉన్నారు. మీరు చూడండి, ఎవరు వాళ్ళ పొజిషన్ నుంచి జరగలేదు ఎక్కడ. అక్కడెక్కడ ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొంతమంది మధ్యప్రదేశ్ లో స్పీకర్ గా ఎలక్ట్ అయిన నరేంద్ర సింగ్ తోమర్ అట్లాంటి వాళ్ళు స్టేట్ కి వెళ్ళిపోయారు. కానీ మోదీ క్యాబినెట్ నుంచి ఒక్క మినిస్టర్ కి కరప్షన్ అలిగేషన్స్ మీద రిజైన్ చేయడానికి ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే లీడర్షిప్ ఆన్ టాప్, అది చాలా ఇంపార్టెంట్. యూపీఏ లాగా కాదు, మన్మోహన్ సింగ్ కన్ను మూసుకున్నారు, ఏం కావాలంటే చేసుకో, రాజా ఎంత డబ్బులు సంపాదించుకోవడం చేసుకోండి, మిగతా వాళ్ళు ఎంత సంపాదించుకున్నాడో మనం ఏం చూసాం, కామన్వెల్త్ గేమ్స్ కల్మాడి ఎంత సంపాదించి చేసుకోండి, అందరు ఫ్రీకౌట్ చేసుకుంటారు. కానీ మోదీ ద లీడర్ అట్ ద టాప్, అది మన ఫ్యామిలీలో కూడా చూడొచ్చు. మన అమ్మ నాన్న మమ్మల్ని ఎట్లా నేర్పిస్తారో మనం అట్లనే మనం పైకి వస్తాం. మన అమ్మ నాన్న మనకు నేర్పించింది లంచం తీసుకోవడం బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం అంటే మనం కూడా అదే రిజల్ట్ ఫాలో అయ్యింది. వి కాపీ అవర్ పేరెంట్స్ బిహేవియర్ అంట ఇంగ్లీష్లో. మన పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో మనం కూడా దాని మీద ఉంటుంది. అట్లనే మోదీ గారిని చూసి ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ గా వచ్చినప్పుడు చూడండి, ఆయన రోడ్ షోలు చేస్తారు. ఇవాళ నాసిక్ లో చేశారు, దానికన్నా ముందు ఒక రోజు మనం చూస్తాం హైదరాబాద్ లో చేశారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ దగ్గర వీర్ సావర్కర్ గారి స్టాచ్యూ దగ్గర. ఆ రోడ్ షోలు ఎంత రిస్క్ అంటే చాలా పెద్ద రిస్క్, కానీ మోదీ గారు చేస్తారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఒక ఎలక్షన్ రిజల్ట్ కానివ్వండి, ఒక పాపులర్ ఒక ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి ఈ రోడ్ షోస్ పనికి వస్తుంది. రాహుల్ గాంధీ రోడ్ షోలు ఎందుకు చేయడు మన అందరికి తెలుసు. సోనియా గాంధీ రోడ్ షోలు ఎందుకు చేయరు, ఆమె ఒంట్లో బాగాలేదు, సరిపోనియండి. మల్లికార్జున్ ఖర్గే ఎందుకు చేయట్లేదు, సరే ఆయన పార్టీ ప్రెసిడెంట్ అని నామకే వస్తే ఆయన పెట్టాడు, అక్కడ ఆయన పాప ఏం చేయలేడు, బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. మిగతా ఒక్క లీడర్ చెప్పండి ఇట్లాంటి రోడ్ షో కేపబిలిటీ ఉన్న లీడర్ ఒకరు ఒక స్పాంటేనియస్ గా బయటకు వచ్చినప్పుడు మోదీ 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 అనే ఒక ఫిలాసఫీ, ఏదో మీ డబ్బా కొట్టుకుంటా మీ క్యారవాన్లు 60 క్యారవాన్లు పెట్టుకొని దాంట్లో మీడియా వాళ్ళు నింపుకొని తీసుకుంటా భారత్ జోడో యాత్ర మనం చూస్తాం. మీడియా వాళ్ళు తీసుకెళ్లారు 5 వ్యాన్లు 6 వ్యాన్లు నింపుకొని మీడియా వాళ్ళు, వాళ్ళ 5 స్టార్ హోటల్ ఉండడము, వాళ్ళకి తిండి, వాళ్ళ కవరేజ్, వాళ్ళకి బైక్స్ ఇవ్వడం. ఎప్పుడు ఏం చెప్తారు మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అడ్రస్ చేయాలి, ఎందుకు అడ్రస్ చేయాలండి? నేను తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్స్ని ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరాలో ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది షియర్ వేస్ట్ ఆఫ్ టైం. మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోండి. ఆయన ఏం చేస్తారు, ఆయన ఓన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సెటప్ చేసుకున్నారు. అంటే మన్ కీ బాత్ డైరెక్ట్ ప్రజలతో మాట్లాడు, అది కాకుండా ఆయన సోషల్ మీడియాలో వస్తారు, యూట్యూబ్లో మాట్లాడతారు. చాలా మటుకు అది కావాలండి, యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ఆ టెలివిజన్ ముందు కూర్చొని 2 గంటల సేపు డిబేట్లు అదన్నీ పోయినాయి. ఇప్పుడు పేపరే చదవట్లేదు ఈ జనరేషన్. లాస్ట్ జనరేషన్ మనం పేపర్ చదివేటం, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలు అసలు పేపర్ కూడా చదవాలి. కమ్యూనికేట్ అని చెప్పి మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఉండొచ్చు. ఎందుకు మన అందరు గుర్తుంది, ఆయన ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఇదే రాహుల్ గాంధీ, ఇదే దిగ్విజయ్ సింగ్, ఇదే సీతారాం యెచూరి, వీళ్ళందరూ మోదీ గారిని తిట్టారు. మోదీ గారు చూడండి 50,000 రూపాయల డ్రెస్ వేసుకున్నాడు, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు, ₹1,00,000. తర్వాత తెలిసింది అదన్నీ అబద్ధం. సో ఈ షూట్ అండ్ స్కూట్ పాలసీ రాహుల్ గాంధీ, అబద్ధం చెప్పడం, అబద్ధం అని తెలిసిపోయినప్పుడు దాన్ని మార్చుకొని గోల్ పోస్ట్ మార్చుకొని ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు అదాని అని చెప్పి ఇప్పుడు నోరు తెరుస్తలేడు, కొత్త ఏదైనా ట్రై చేస్తుంటాడు. కొత్త ఏదైనా స్కామ్ ఉంది చూడండి అంట. వాళ్ళు ఆయన రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు ఇద్దరు సెక్షన్ 420
మనందరూ తెలుసు చీటింగ్ అంటే మనం ఎప్పుడు చెప్తుంటాం 420 సెక్షన్ 420లో బెయిల్లో బయటకు తిరుగుతున్నారు, బెయిల్ తీసుకొని. కానీ మోదీ గారు చెప్పండి, ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారు? గుజరాత్ గుజరాత్ గుజరాత్. మొన్న బిల్కిస్ బానో జడ్జ్మెంట్ వచ్చినప్పుడు గుజరాత్ అన్నారు. సుప్రీంకోర్టు ఏమన్నారండి? సుప్రీంకోర్టు కొత్తది ఏం చెప్పలేదు. గుజరాత్ గవర్నమెంట్ కి పవర్ లేదు రిమిషన్ ఇవ్వడానికి, ఎందుకంటే ఈ కేసు విచారణ జరిగింది మహారాష్ట్రలో. మహారాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళ రిమిషన్ పిటిషన్ తీసుకుని దాని మీద డిసిషన్ తీసుకోవచ్చు. ఇవాళ వాళ్ళు రిమిషన్ ఇవ్వలేదు చెప్పి, ఎందుకంటే చాలా మంది ఇట్లానే బయటకు వచ్చారు. కేరళలో టిపి చంద్రశేఖర్ అనే పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఉంది, ఆయనకి అక్కడ ఉన్న సిపిఎం లీడర్స్ కలిసి చంపారు. ఆయన రోడ్డు మీద 47 సార్లు కొట్టి చంపారు ఆయన. ఆయన చంపిన మనుషులు అందరూ ఇవాళ బయట తిరుగుతున్నారు. వాళ్ళకి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు, ఇవాళ పెరోల్లో బయట తిరుగుతున్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు దాని అడగట్లేదు? అన్ని ఇది మోదీ గారి మీద అన్ని చెప్పుకుంటూ వస్తారు, కానీ మిగతా ఏ లీడర్ మీద ఇట్లాంటి ఏదైనా జరిగితే ఒక్క ప్రశ్న కూడా అడగరు. సో క్లెన్లీనెస్, దానికోసం వరల్డ్ లీడర్స్ ఇటువంటి పాపులారిటీలో కూడా మోదీ గారు అందరికన్నా నెంబర్ హైయెస్ట్ దాంట్ లెవెల్లో ఉన్నారు. ఇంటిగ్రిటీ, ఆ బాడీ లాంగ్వేజ్, అది ఎవరైనా ఉండే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేయడం. కానీ మనతోని కాకపోయిన వాళ్ళతోని ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. జస్టిన్ ట్రూడోతో మనం చూసాం, మన ఇక్కడ సమ్మిట్ జరిగినప్పుడు ఢిల్లీలో. ఆ సమ్మిట్ జరిగినప్పుడు కూడా మనం చూసాం ఎట్లా బిహేవ్ చేశారు మోదీ గారు. అది కాకుండా మాల్డీవ్స్ ప్రెసిడెంట్ ని దుబాయ్లో కలిశారు, అప్పుడు ఏమైంది? అప్పుడు చూసాం బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్, ఆ వార్మ్త్ లేకుండా. కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, మోదీ గారు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ దేశాలు చూడండి, ఆయన ఈజిప్ట్కి వెళ్ళారు, అక్కడ అన్నిటికంటే హైయెస్ట్ ఆనర్ ఇచ్చారు ఆయనకి. మనం అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చెప్పుకుంటూ వచ్చాం మన దీనికన్నా ముందు. సో ఎక్కడ మోదీ గారు వెళ్ళినా కానీ ఆయనకు అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఆయన ఇంటిగ్రిటీ. ఇంకోటి, ఒక మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉండడం. ఐ థింక్ 1-2 ఇన్స్టెన్సెస్ లేదు మోదీ గారు వెనుకకు వచ్చారు, అది కూడా తప్పు చేశారని నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి ఫార్మ్ లాస్, మోదీ గారు దాని మీద కట్టుబడి ఉండాలి, ఎందుకంటే అది ఫార్మర్స్ కి చాలా పెద్ద బెనిఫిట్ చేస్తుంది. మన దగ్గర ఉన్న ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాఫియా, ఈ ట్రేడర్ మాఫియా, రైతులకు 5 రూపాయలు టమాటా తీసుకొని మార్కెట్లో 50 రూపాయలకు అమ్మేటోళ్ళు ఈ ట్రేడర్లు. రైతుకు డబ్బులు రావు, కస్టమర్స్ మొత్తం వాళ్ళు చీట్ చేస్తారు. అది మోదీ గారు ఫార్ములాస్తోని మొత్తం తీసేస్తున్నారు ఆల్మోస్ట్. కానీ మనం చూసాం పంజాబ్లో ఫారిన్ ఫండెడ్ అజిటేషన్, కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర, ఇదంతా జరిగింది అప్పుడు. సరే, అది ఇంకో రోజు వస్తుందని మనం అనుకుంటాం, కానీ దాని తర్వాత కూడా ఏ సపోర్ట్ లాస్. మోదీ గారు అదే చెప్తుంటారు, ఫ్రీబీస్ కాదు, ఎంపవర్ చేయండి. ఆయన చేసిన ఒక్కొక్క ప్రోగ్రామ్ని, ఉజ్వల నుంచి మనం చూసాం మొన్న కూడా, ఆయన ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళ వాళ్ళు టీ తయారు చేసి ఇచ్చారు, ఉజ్వల స్కీమ్లో బెనిఫిషరీ. చాలా లక్షలాది కోట్లాది మంది ఉన్నారండి, ముద్రా లోన్స్ ఇస్తున్న 40 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. మన పాపులేషన్ 140 crores, 140 కోట్లు, 40 కోట్ల మంది లోన్ తీసుకున్నారు ముద్రా లోన్స్. అది కాకుండా మిగతాది ఉజ్వల స్కీమ్ ఒక పాజిటివ్ స్పిన్ ఆఫ్ ఉంటాయి. దాని తర్వాత ప్రధానమంత్రి స్కీమ్స్ చాలా ఉన్నాయి, అది మనం చూస్తాం. పల్లెల దవాఖానా ఉండొచ్చు, జనౌషధి కేంద్రాలు ఉండొచ్చు. ఒక్కొక్క స్కీమ్ ని ట్రాక్ చేస్తారు, ఏదో స్కీమ్ పెట్టేసి మర్చిపోవడం కాదు, దాని పర్ఫార్మెన్స్ ట్రాక్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం భారత్ వికసిత్ యాత్రలో ఒక్కొక్క స్కీమ్ గురించి అడుగుతుందా, మీకు బెనిఫిట్ అయిందా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక్కొక్క ఊర్లో తిరుగుతున్నారు ఈ వ్యాన్లు వేసుకొని. చాలా పెద్ద డిఫరెన్స్. ఎందుకంటే దీనికన్నా ముందు ఎప్పుడు చెప్తుంటారు మోస్ట్ పాపులర్ లీడర్ ఇండియాలో ఎవరు అని చెప్పేసి, ఎప్పుడు ఇందిరాగాంధీ అంటారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అత్తే అంటారు, కానీ నెహ్రూ అంటారు. నెహ్రూ నాకు అర్థం కాదు ఎక్కడ పాపులర్ లీడర్ ఉండేది. సర్దార్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాల్సిన మనిషిని పక్కన పెట్టి మోదీ గారు తీసుకొచ్చి నెహ్రూ గారిని తీసుకొచ్చారు కాంగ్రెస్. అది వాళ్ళు చేసిన, మహాత్మా గాంధీ గారు చేసిన ఫేవరెటిజం. పాపులర్ లీడర్ అంటే వన్ హూ హెస్ మేడ్ ఎ డిఫరెన్స్. అది ఎక్కడ ఉండొచ్చు. మనం భారతదేశంలో ర్యాంకింగ్లు చూస్తున్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ హంగర్ ఇండెక్స్, గింగర్ ఇండెక్స్ అని తయారు చేస్తారంటే దొంగ సర్వేలు తయారు చేస్తున్న ఎన్జిఓలు. కానీ ఒఫీషియల్ గా వరల్డ్ బ్యాంక్ ఫిగర్స్ కానివ్వండి, అట్లాంటి ఫిగర్స్ చూడండి, ఎంతో మంది భారతదేశంలో దే బిన్ పుల్డ్ అవుట్ ఆఫ్ పావర్టీ, అంటే పావర్టీ లాంటి పైకి వచ్చేసారు. ఈ కోవిడ్ నుంచి మొదలైన రైస్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా నడుస్తుంది. ఇదన్నీ రాజుగారు మొత్తం చూస్తే ఏం గ్యామెట్. నేను అదే ముందు చెప్పాను, నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ గంటన్నర సేపు మాట్లాడుకుంటే, కానీ మనకు ఒక టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంది కదా. అయితే సురేష్ గారు, మనకి పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉంటారు, వందల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. బట్ ఒక టిపికల్ పొలిటికల్ లీడర్స్కి ఒక నేషనలిస్ట్కి డిఫరెన్స్ అంటే, పొలిటికల్ లీడర్స్లో అనగానే ఒక మిస్కన్సెప్షనే ఎక్కువ ఉంటుంది. మంచితనం ఉండదు, కేవలం స్వార్థం మాత్రం ఉంటుందని చెప్పి. మంచితనం మాత్రమే కాదు, సమర్థత కూడా ఉండాలి. ప్రజలకు మంచి చేయాలంటే చేయనివ్వగలిగే పరిస్థితులు క్రియేట్ చేసుకోవాలి.
మంచితనం సమర్థత రెండూ కలగలిపినటువంటి ఒక నేషనలిస్ట్ అంటాను నేను, ఒక జాతీయవాది, ఒక ట్రూ నేషనలిస్ట్ అంటాను నేను. మీరేమంటారు? అది కరెక్ట్ అది. ఎందుకంటే మీకు రిజల్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఏ ప్రామిస్ చేసినా కదా అది ఎండింగ్ ఎట్లా వస్తుంది, అది మోదీ గారు మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు ఎండ్ గేమ్ ఏంటని చెప్పను ఎవరు, ఎందుకంటే స్కీమ్ ఎక్కడి దాకా వెళ్తుందో మనం చూసుకుంటే వెళ్ళిపోతుంది. కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం చాలా మంది మైగ్రేషన్ చేసుకున్నారు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. సరే, మరి అక్కడ ప్రాబ్లమ్స్ ఉండే, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఉండే, చాలా మటుకు మన అందరికి తెలుసు ఏం జరిగింది ఆ టైం. కానీ అక్కడి నుంచి కూడా ఈ ఫ్రీ రైస్ ఇవ్వడం కానివ్వండి, దాని తర్వాత వాళ్ళకి పిఎం స్వనిధి స్కీమ్ లాగా పుష్ కార్ట్ వెండర్స్ కి 10,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి రాజు గారు, మనకు తెలుసు అందరు. అంటే ఒక ఫర్మ్ లీడర్షిప్, వెనకకి తిరిగి చూడడం లేదు, మనం ముందుకు వెళ్తుండాలి. మనం కంపేర్ చేయాల్సింది మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్ నుంచి పులోక్ చాటర్జీ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, సోనియా గాంధీ సెక్రటరీ లాగా, ఆయన మన్మోహన్ సింగ్ ఆఫీస్ లో పనిచేస్తుండే. అన్ని క్రూషియల్ ఫైల్స్ మన్మోహన్ సింగ్ ఆఫీస్ నుంచి ఎత్తుకెళ్తుండే, సోనియా గాంధీకి ఇస్తుండే అని నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, సంజయ్ బరువా చెప్పారు, మనందరికి తెలుసు. ఫైల్ ఎత్తుకెళ్తుండే అంటే ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ మీరు డిఫై చేసి ఫైల్ సోనియా గాంధీ అప్రూవ్ చేసినాకనే మన్మోహన్ సింగ్ గారు సైన్ చేశారు. ఆలోచించండి. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, ఈ మీడియా వాళ్ళు ఎప్పుడు మనం బర్ఖాదత్, నీరా రాడియా టేప్స్ మనందరం విన్నాం. మనం ఎవరు మినిస్టర్ కావాలని ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేసేటవారు. దానికన్నా ముందు ప్రధాన మంత్రి గారు ఎప్పుడు పోయినా కానీ ఆ పెద్ద ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ 300 మందిని తీసుకెళ్లి ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ 2 వారాలు సర్వీస్ నుంచి తీసి బయటపడేసి, రెవెన్యూ మొత్తం లాస్, సీట్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసేసి ఈ ప్రెస్ వాళ్ళని మొత్తం తీసుకెళ్తారు, ఒక 30-40 మందిని ప్లేన్లో తాగడము, 5 స్టార్ ఫుడ్, అది కాకుండా ఎక్కడ వెళ్తున్నా ఆ దేశంలో వెళ్ళినాక అక్కడ 5 స్టార్ హోటల్లో ఉండడము, అక్కడ తిండి, గిఫ్ట్లు, ఇదన్నీ ఇండియన్ గవర్నమెంట్ కేటగిరీ, ఇండియన్ గవర్నమెంట్ పే చేశారు. భారత గవర్నమెంట్ మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా ఆయన ప్లేన్లో తీసుకెళ్ళాడు ఈ రిపోర్టర్. ఎందుకు? దానికో ఆయన మీద కోపం. మీరు వచ్చేయండి, కావాలంటే మీరు కమర్షియల్ ఫ్లైట్ తీసుకొని మీరు వచ్చేసేయండి, రష్యాకి వెళ్తున్నానా, యూఎస్కి వెళ్తున్నానా, దుబాయ్కి వెళ్తున్నానా, మీరు వచ్చేసేయండి, రావద్దని చెప్పట్లేదు. కానీ నేను నా ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళాను. దానికన్నా ముందు మనం చూసుంటాం, సోర్సెస్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సెడ్ అని ఒక లైన్ వస్తుండే, ఏదో జరిగింది, ఏదో బిల్ అప్రూవ్ అయింది, లేకుంటే కొత్త మినిస్టర్లు పెడుతున్నారు, వీళ్ళని తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ సోర్సెస్ అనేది లాస్ట్ 9 సంవత్సరాల నుంచి సోర్సెస్ మనకు వినవట్లేదు. అందరిని బ్యాన్ చేసి పడేశారు, నో ఎంట్రీ. ఎవడన్నా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాడి సంగతి పోయిన అంతే. సో అదొక ఫర్మ్ డిసిషన్. ఎందుకంటే మీ కరప్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రాజుగారు, మీ ఫ్యామిలీ కోసం మీరు సహాయం చేసుకోవాలంటే, అంటే సహాయం కాదు, ఇల్లీగల్ చేస్తున్నారంటే, మీరు మీ ఫ్యామిలీ పక్కన ఉండి వారు రిక్వెస్ట్, మనకు అందరు తెలుసు సోనియా గాంధీ ఫ్యామిలీలో వాళ్ళకు దూరమైన ఒక రిలేటివ్ ఉండే, ఒటావియా క్వార్టర్ వచ్చాయి, ఆయన ఇప్పుడు లేదు, చనిపోయారని. బోఫోర్స్ నుంచి అన్ని డీల్స్ లో ఒటావియా క్వార్టర్ వచ్చి, ఇండియన్ గవర్నమెంట్ కి ఏ డీల్ వచ్చినా బయట నుంచి 10% ఒటావియా క్వార్టర్ వచ్చి అంకుల్కి ఇవ్వాల్సిందే. లాస్ట్ మనకు అందరు తెలుసు 32 కోట్లు ఆయనది బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండేది ఫ్రీజ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్లో. మలేషియాలో వెళ్ళి దాచుకున్నాడు ఒటావియా క్వార్టర్ వచ్చి. అక్కడి నుంచి ఇదే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఈ అమౌంట్ 32 కోట్లు రిలీజ్ చేయించారు. రాత్రికి రాత్రి ఒక 5 నిమిషాల్లో అమౌంట్ విత్డ్రా చేసుకుని క్వార్టర్ వచ్చి లండన్కి వెళ్ళిపోయాడు. ఇది కరప్షన్. మన అందరికి తెలుసు బోఫోర్స్ నుంచి మొదలైన కరప్షన్. దానికన్నా ముందు నెహ్రూ గారి టైంలో జీప్ స్కామ్, అన్నిటికన్నా ఒక పెద్ద స్కామ్ అది. అక్కడి చాలా స్కామ్ మీద స్కామ్. ఎందుకంటే మీకు మీ మంత్రుల మీద కంట్రోల్ లేదు. అది మనం చూడొచ్చు. ఈవెన్ రాజా మీ దగ్గర పనిచేస్తున్న టెలికాం మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎట్లా 2G డిసిషన్ తీసుకుంటాడు, ఎట్లా అడ్వాన్స్ చేశాడు డేట్ ని, ఎవరిచ్చారు ఆయనకి పర్మిషన్? ఎందుకంటే వీళ్ళందరూ క్యాబినెట్ లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. అది కాకుండా మీ కింద అది క్రికెట్ టీం పాలన తీసుకోవచ్చు. మనం క్రికెట్ టీం కెప్టెన్ ని ఒక ప్లేయర్ వినకపోవడం అంటే ఏంటండి? తీసి పడేస్తారు నెక్స్ట్ మ్యాచ్ లో ఉండడాడు. కానీ ఆ చేయడానికి మన్మోహన్ సింగ్ కి దమ్ లేకుండే. ఎందుకంటే ఇట్ వాజ్ ద కోalition గవర్నమెంట్, డిఎంకే సపోర్ట్ తో నడుస్తుంది. వాళ్ళు ఏమని అంటే వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు ఆ భయం. అది మనం చూసాం. దానికన్నా ముందు కూడా ఇందర్ కుమార్ గుజ్రాల్ కానివ్వండి, చంద్రశేఖర్ గారు గవర్నమెంట్, దేవగౌడ గవర్నమెంట్, వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఉంది. 84 తర్వాత ఫస్ట్ టైం ఓన్ మెజారిటీలో వచ్చిన గవర్నమెంట్ మోదీ గారి గవర్నమెంట్ 2014. దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ 2019 వచ్చింది, 303 సీట్లు. సో ఇప్పుడు రామ మందిరం అని చెప్పుకుంటారు, ఏమని చెప్పుకుంటారు, కానీ అప్పుడు పర్సనాలిటీ. ఇప్పుడు మోదీ గారు వెళ్ళి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయరు, అక్కడ పూజలు చేసే పూజారులు ఉంటారు.
ప్రాణ ప్రతిష్ఠ చేయడం మోదీ గారి పని కాదు. ఆయన ఈజ్ నాట్ ఎ ప్రీస్ట్. ఆయన ఉంటారు అక్కడ, ముందు ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే మోదీ హై తో ముమ్కిన్ హై అంటారు. మోదీ గారు ఉన్న దానికి రామ మందిరం ముందుకు వచ్చింది. లేకుంటే ఎట్లయినా అడ్డంకులు పెడుతుండే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే. ఈవెన్ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది చూసుకోవాలి. మనం ట్రస్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఒక ట్రస్ట్ చేసి ట్రస్ట్ కి ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో చెప్పారు. చేశారు గవర్నమెంట్. ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు. కాదు, అది ఆర్ఎస్ఎస్ ఈవెంట్, బీజేపీ ఈవెంట్. ఆర్ఎస్ఎస్ ఈవెంట్ వాళ్ళు చేసుకుంటారంటే మీరు రాముడు లేదని చెప్పారు కదా మీరే కాంగ్రెస్ వాళ్ళు. నాచురల్ బీజేపీ వాళ్ళు చెప్పారు ఉందని చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు ఉందని, రాముడు ఉందని చెప్పారు. వాళ్ళు దే హావ్ క్లెయిమ్డ్ ఇట్. మీరు సర్దార్ పటేల్ని పక్కన పెట్టేశారు, బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. మీరు బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపించారు. వాళ్ళ క్యాండిడేట్స్ ఓడిపించారు ఆయన్ని లోక్సభకి 2 సార్లు మహారాష్ట్ర నుంచి. చాలా మంది తెలియదు బిఆర్ అంబేద్కర్ గారిని ఓడిపించింది కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ సీట్స్ చేసి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంత ఈ దారుణం చేసిన మనుషులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. సో మన ప్రజలు కూడా తెలుసుకోవాలి, మన వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలి ఏం జరిగింది హిస్టరీలో. లీడర్షిప్ అనేది ఇట్స్ అన్ అబ్సల్యూట్ లీడర్షిప్. చాలా మంది అంటారు హిట్లర్ 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 అని చెప్పి మోదీ గారిని కంపేర్, ఎస్పెషల్లీ కేరళ నుంచి ఉన్న చాలా మంది పొలిటీషియన్ అంటూ ఉంటారు హిట్లర్ చూడండి మోదీ హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక హిట్లర్ హ్యాడ్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్, అది మనం డినై చేయకూడదు. హీ వాజ్ అ టైరెంట్, దాంట్లో డౌటే లేదు. ఓకే, బ్లడ్ థ్రస్టీ జ్యూస్ ని చంపిన మనిషి, సెకండ్ వరల్డ్ వార్ తీసుకొచ్చిన, సెకండ్ వరల్డ్ వార్ జరిగిన నష్టాలన్నీ హిట్లర్ తల మీద పెట్టచ్చు మనం. కానీ హిట్లర్ ఒక ఆత్మనిర్భర్ చేసింది ఆ జర్మనీ ఇవాళ ఒక ఇంజనీరింగ్ పవర్ గా ఉంది. అది ఏదైనా చూడండి, మీరు BMW కార్ నుంచి మీరు మర్సిడీస్ బెంజ్ కానివ్వండి, ఏదైనా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కంపెనీస్ చూడండి, జర్మన్ కంపెనీస్ బికేమ్ సెల్ఫ్ సఫిషియెంట్ డ్యూ టు సెకండ్ వరల్డ్ వార్. ఎందుకంటే వాళ్ళ మీద మొత్తం ఎంబార్గో పెట్టారు. మన మీద పోక్రాన్ చేసినప్పుడు చేశారు కదా. అది మీకు ఏం ఇయ్యం మేము, మీకు ఏ టెక్నాలజీ ఇయ్యము, న్యూక్లియర్ టెక్నాలజీ ఇయ్యం, మీకు అది ఇయ్యం ఇది ఇయ్యం అని చెప్పి యుఎస్ అన్ని కంట్రీస్ కలిసి, ఈవెన్ ఇదే కెనడా, ఇదే ఆస్ట్రేలియా మన మీద బ్యాన్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లైన్ కడుతున్నారు మన దగ్గర, మాతో బిజినెస్ చేయండి, మా దగ్గర మమ్మల్ని మీ కంట్రీలో అలౌ చేయండి అని చెప్పేసి. ఒక టైంలో మొబైల్ ఫోన్లు ఇక్కడ తయారు చేయడం అనేది 3% ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% మొబైల్ ఫోన్ మన కంట్రీలో తయారైంది. దానికి ఒక ఫర్మ్ డిసిషన్ మేకింగ్ ఉండాలండి, అబిలిటీ టు టేక్ రిస్క్. లీడర్ ది అన్నిటికంటే పెద్దది. అన్ని డిసిషన్స్ కరెక్ట్ గా వెళ్ళదు రాజు గారు, డిసిషన్ తప్పుగా ఉంటుంది. నో ప్రాబ్లం, టేక్ అ డిసిషన్. అది ఎప్పుడు నరసింహరావు గారి మీద చెప్పే పెద్ద జోక్ ఉంటుంది. అది నరసింహరావు గారి స్టైల్ ఎట్లా ఉందంటే, డోంట్ టేక్ అ డిసిషన్, ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది అప్నే ఆపే. అది ఇంకో లాజిక్, అది ఇంకో ఫిలాసఫీ. కానీ మోదీ గారు ఎట్లా అంటే సర్జికల్ స్ట్రైక్, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఆలోచించండి, మన 5-6 మంది మన సైనికులు చనిపోతే ఏమవుతుండే. వీళ్ళందరికీ అది మోదీ గారి మీద పడుతుంది. బాలకోట్లో మన 2 ఎయిర్క్రాఫ్ట్ పడిపోయి మన పైలట్ చనిపోతే ఆ రోజు ఏం జరుగుతుండే? ఇదే గొడవ. చేసినాక కూడా గొడవ మనం చూసాం. కేజ్రీవాల్ అడిగారు నాకు ప్రూఫ్ కావాలి, రాహుల్ గాంధీ అడిగారు నాకు ప్రూఫ్ కావాలి, మీరు చెట్లు కొట్టారు ఎక్కడ లేదు. ఏ దేశంలో, అమెరికాలో ఒసామా బిన్ లాడెన్ చంపిన తర్వాత అమెరికాలోని ఆపోజిషన్ పార్టీ ఒసామా బిన్ లాడెన్ బాడీ అడగలేదు, ఎక్కడుంది మాకు చూపియండి, మాకు ప్రూఫ్ కావాలని చెప్పేసి. ది యాక్సెప్టెడ్ ఇట్. కానీ మన దేశంలో యాక్సెప్ట్. మాల్డీవ్స్ లో వాళ్ళ మినిస్టర్స్ మోదీ గారిని తిడితే వాళ్ళు సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడున్న ఖర్గే గారు చెప్తున్నారు మోదీ గారు చేసింది తప్పని. ఆలోచించండి, మన దేశంలో డైలీ రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటాడు మోదీ గారు. అక్కడ ఒకరోజు తిట్టిన మీరు చెప్పిన దానికి ఆ పవర్ ఉంది. మోదీ గారిని తిడితే దాని ఒక దేశం మొత్తం యునైటెడ్ గా రియాక్ట్ అయింది. అది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు. ఆల్ రైట్ సురేష్ గారు, ఇంకా మనకు సమయాభావం వల్ల చాలా విషయాలు మాట్లాడుకోలేకపోతున్నాం కాబట్టి ఎనీహౌ అతని నాయకత్వం మరిన్ని సంవత్సరాలు ఈ భారత్కి అవసరం ఉంది. ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ గివింగ్ అస్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా ఒకటే, చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ గారిపై చర్చా కార్యక్రమాలు జరిగాయి. అలాగే స్పెషల్ స్టోరీస్ కూడా అందించడం జరిగింది. కొంతమంది కామెంట్స్లో విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. బట్ స్టిల్ ఈ సందర్భంగా చెప్పదలుచుకుని కేవలం ఎందుకు మోదీనే పొగుడుతూ ఉంటారని చెప్పి, కేవలం మోదీని మాత్రమే కాదు, ఇక్కడ సమర్థత చూడాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని రంగాల్లో గణాంకాలు మాట్లాడతాయి. కేవలం మనిషిని గురించి చెప్పడం కంటే కూడా గణాంకాలు మాట్లాడతాయి. ఆర్థిక రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ఇండస్ట్రీస్ పరిశ్రమల విషయంలో కావచ్చు, దౌత్య విషయంలో కావచ్చు, ఇలా
నేషనల్ హైవేస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇలా ఏ రంగంలో తీసుకున్నా కూడా గడిచిన 9.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, గత ప్రభుత్వాల పరిపాలన ఏ విధంగా ఉంది, గణాంకాలతో సహా మనం పోల్చి చూసుకుంటే, పక్కపక్కన పెట్టి చూసుకుంటే ఏ విధమైనటువంటి నాయకత్వం గతంలో ఉండేది, ఇప్పుడు ఎలాంటి నాయకత్వంలో దేశం ముందుకెళ్తుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకనే ఈ రోజున ఈ స్పెషల్ ఎపిసోడ్ని చేయడం జరిగింది. సో చాలా వరకు వాళ్ళ విమర్శలకి సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ ద్వారా మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.